సార్ వచ్చిండి నిన్న ఎమ్మెల్యేలతోని, ఆ పార్టీ ఎమ్మెల్యేలతోని నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి 5 ఎమ్మెల్యేలు డుమా కొట్టారు. ఏమంటుండు, ఏకకాలంలో రుణమాఫీ చేయడం అన్నది పెద్ద మోసం అట. అంటే ఎట్లా, ఏ రకంగా మోసం? విడతల వారీగా చేయాల్సి ఉండేనా? ₹1,00,000 లోపు రుణమాఫీ అని, వరకు రుణమాఫీ కాదు, ₹1,00,000 లోపు రుణమాఫీ అని 99,999 దగ్గర స్టాప్ చేసిండు సారు. ఇంకొక రూపాయి యాడ్ చేసి ఉంటే ఇంకొక 2,000 కోట్లు కావాలి. అది గమనించి, మనోడు తెలివికల్లోడు కదా, అది గమనించి 99,999 కట్ ఆఫ్ పెట్టిండు. అరే అందరు 1,00,000 అనుకున్నారు, 1,00,000 కాదయా నేను లోపు అన్నా. లోపు అంటే ఏంది? 99,999. అట్లా వేల మందిని ముంచిండు. ఈ 99,999 అందరికి చేసినాడు, అందరికి చేయలే. మళ్ళీ ఏమన్నాడు, 4 విడతల్లో అన్నాడు. ఈ 4 విడతల్లో చేయడం ద్వారా జరిగిన మోసం ఏంది? అసలు ఇంట్రెస్ట్ డబుల్ అయిపోయి కూస్తున్నది. ఈయన చేస్తాడని 4.5 ఏళ్ళు ఆగిపోయారు జనం. కట్టకపోవడం వల్ల ఏమైంది? ఇంట్రెస్ట్ పెరిగింది, అసలు వడ్డీ ఒకటే అయిపోయింది. ఈయన ఇచ్చిన డబ్బులు వడ్డీకి పోయినాయి, అసలు అన్నే ఉన్నది. ఇప్పుడు చాలామంది ఆ డబ్బులు కట్టకపోవడం వల్ల కొంతమంది రీషెడ్యూల్ కింద వెళ్ళిపోతే ఈ గవర్నమెంట్లో ఆ రీషెడ్యూల్ అయిన లోన్లు మాఫీ చేస్తలేరు వీళ్ళు. ఎంత మోసం చూడండి, పెద్ద మోసగాడి నువ్వు ఈ రుణమాఫీ విషయంలో. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమంటుంది, కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ ఉన్న కండిషన్స్లో కూడా మనం కొన్ని కండిషన్స్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాం. ఇప్పుడు ఒక లోన్ తీసుకున్న ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ లోన్ని ఆ ఇయర్ రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం కష్టం, కుదరదు అది. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయింది కాబట్టి ఆ కుటుంబం మీద ఆ భారం పడుతుంది. సో వాళ్ళు దాన్ని పక్కన పెట్టేయడం వల్ల ఏమైపోయింది, ఆ రెన్యువల్ కావాల్సిన లోన్ రీషెడ్యూల్ కింద వెళ్ళిపోయింది, అంటే అది మొండి బకాయి కింద వెళ్ళిపోయింది. వాళ్ళకి ఇప్పుడు నష్టం జరుగుతున్నది. మరి ఇట్లాంటి వాటిని ఈ గవర్నమెంట్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇంకొకటి, ఈ రేషన్ కార్డు అంశం ఒకటి ప్రధానంగా. సరే, కుటుంబాన్ని మేము ప్రామాణికంగా తీసుకుంటున్నాం, రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇస్తామని చెప్తున్నప్పటికీ, నిన్న ఎవరు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి చెప్తున్న దాని ప్రకారమే 18,000 కుటుంబాలకు ఇంకా కావాల్సి ఉన్నది. టెక్నికల్గా కొంత ఇబ్బంది అవుతున్నది, సో దాన్ని మేము సార్ట్అవుట్ చేస్తామని చెప్తున్నారు. సంతోషం. ఇంకా నువ్వేం చేసినావు? రుణమాఫీ అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలన్నట. ఏకకాలంలో రుణమాఫీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతోంది, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కవిత నిరికించిరట. కవిత పక్కన పెడితే అసెంబ్లీ వేదికగా రుణమాఫీ మీద ఎండగట్టాలంటుండు. అసలు నీకేం అర్హత ఉన్నది? ఇక్కడ ఏమైపోతుందంటే, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం స్టార్ట్ చేస్తుందో కాంగ్రెస్ పార్టీకి అది అడ్వాంటేజ్గా మారుతుంది. నువ్వు గతంలో ఏం చేసినావన్న పాయింట్ వస్తుంది. వీళ్ళిద్దరు తన్నుకోవడం సరిపోతుంది, అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుంది, వీళ్ళిద్దరు తన్నుకోవడం హైలైట్ అవుతుంది. అల్టిమేట్గా ఏమవుతుంది, మరి నీకేం అర్హత ఉన్నది అంటే నాకు అర్హతే లేదు. ఈయనకేం అర్హత ఉన్నది? సో ఆ పాయింట్ హైలైట్ అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ సేవ్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఎంత నోరు మూసుకుంటే ఈ గవర్నమెంట్ అంత బలంగా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రజలు నిలదీయడానికి అవకాశం ఉంటుంది. మీరు జర సైలెంట్గా ఉండండి. నీ వల్ల ఉపయోగం లేదు, నువ్వు ఎదిగే అవకాశం లేదు, నీకు భవిష్యత్తులో ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. ఇంకేమంటుండు, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కవిత నిరికించినట. తండ్రిగా బాధపడుతున్నా సరైన సమయంలో స్పందిస్తా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ అట. ఇప్పుడు నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కవిత నిరికించిరంటే ఆమె సారా దందా చేసింది వాస్తవమా కాదా? ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పాలంటే, కవిత ఏ తప్పు చేయలేదంటే ఈడీ కానీ సిబిఐ కానీ పెట్టిన కేసులు, ఛార్జ్షీట్లు, పేర్కొన్న అంశాలు ఏమీ లేదని చెప్పు. నువ్వు ఒక్కొక్క దాన్ని నువ్వు చాలా 80,000 పుస్తకాలు చదివినావు కదా, ఒక్కసారి కవిత సారా దందాకు సంబంధించిన లిక్కర్ కేసు ఛార్జ్షీట్ కూడా చదువు. గోవాకు పంపించిన 100 కోట్ల రూపాయలు, అందులో 50 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు పెట్టింది, ఈమెకి ఇడిచేడ తెలంగాణ భవన్ దగ్గర ఇచ్చిన పైసలు, ఇవన్నీ ఉత్తగానే ఈడీ రాత్రి కూర్చొని రాసిందా, లేకపోతే సిబిఐ రాత్రి కూర్చొని రాసిందా? అరే అంత క్లియర్గా ఆడ పోయి మీటింగ్లు జరిపిర్రని, ఈడ మీటింగ్స్ జరిపిర్రని అంత ఎవిడెన్స్తో పాటుగా డీటెయిల్డ్గా ఛార్జ్షీట్లో పేర్కొన్న తర్వాత, ఎవరెవరైతే కవితకి బినామీలుగా ఉన్న వ్యక్తులు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై బ్యాచ్ అంతా అప్రూవర్లుగా మారి విషయాలన్నీ బయటకు చెప్పిన తర్వాత, మరి ఇంత ఏం తప్పు చేయలేదు కవిత అంటున్నావు కదా, మరి మీ కొడుకు మీ అల్లుడు ఇద్దరు కలిసి ఢిల్లీకి పోయి 6 రోజులు ఆడనే ఉండి ఎవరి కాళ్ళు మొక్కొచ్చారు? దేనికోసం పోయిరు మీరు?
ఇప్పుడు కోర్టు నమ్మకపోతే 4 నెలల దాకా ఎట్లా జైలు పెడుతుందండి? కోర్టు నమ్మలేదు, అసలు కేసే లేదు, కోర్టు ఎట్లా నమ్ముతుంది? ఎట్లా నమ్ముతుంది కోర్టు? ఆయన ఎవరు? మనీష్ సిసోడియా దాదాపు 2 years నుంచి జైల్లో ఉన్నాడు. 1.5 year క్రాస్ అయిపోయింది. ఆయన సత్యేంద్ర జైన్ అంటే ఆయన. మరి ఇన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు జైల్లో ఉన్నారంటే మిస్టేక్ జరగలేదా? అసలు అక్కడ పాలసీనే ఇంప్లిమెంట్ అయిపోయింది. ఢిల్లీలో పాలసీ ఇంప్లిమెంట్ అయ్యి పాలసీని రద్దు చేసుకున్న తర్వాత అరవింద్ కేజ్రీవాల్, మరి ఆ పాలసీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్గానే కనిపిస్తున్నది కదా. ఇంకోటి ఏమంటుండు, తండ్రిగా బాధపడుతున్నా సరైన సమయంలో స్పందిస్తారంట. అంటే ఇంకా సరైన సమయం అంటే ఏందో నాకు అర్థం కాలే. సరైన సమయం అంటే ఏంది? తండ్రిగా బాధపడుతున్నాడు, బాధపడే తండ్రి బిడ్డను చూడడానికి పోతాడు. బాధపడే తండ్రి ఇంట్లో కూర్చోడు ఎవరు కూడా. కనీసం ఇంతవరకు కవితని పరామర్శించని మీరు మీ కూతుర్ని తప్పు చేసిందో ఒప్పు చేసిందో పక్కన పెట్టండి, మీ కూతురే కదా, కన్న కూతురిని పరామర్శించని మీరు నాకు బాధ ఉండదా, చేయ ఉండదా, ఇవన్నీ ఎందుకు ఇవన్నీ మాటలు? దీనికి మీద సరైన సమయంలో ఇంకేం స్పందించేది ఏముంది? నువ్వు ఆడ స్పందించేదే ఉంది? అసలు ఏమీ లేకుంటేనే నువ్వు స్పందించవు, ఇంకా అన్నీ ఉండి ఆధారాలు దొరికిన తర్వాత ఇంకా నువ్వేం స్పందిస్తావు? నువ్వు స్పందించడానికి ఏమున్నది ఇంక అక్కడ? ఏకకాలంలో రుణమాఫీ అనేది పెద్ద మోసం, ఈ అంశాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలి ఎమ్మెల్యేలకు సూచించారు కేసీఆర్. వివిధ రంగాలకు సంబంధించిన విధానాలు రూపొందించేందుకు రేవంత్ ప్రభుత్వానికి కొంత వ్యవధి ఇచ్చాం. అయితే 7 నెలలు గడిచినా విద్య, వైద్యం సహా ఏ రంగం పైన ఒక స్పష్టత లేకుండా పోయింది. ఆహా, విద్య అట, వైద్యం అట, మళ్ళీ విద్యుత్ అట, అన్ని కుంభకోణాలే కదా స్వామి. నువ్వు మాట్లాడకే బాబు, నువ్వు మాట్లాడితే అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది మాకు కూడా. కొత్త విధానాలు రూపొందించుకోవడంలో పూర్తిగా విఫలమైందని, ఇప్పటి వరకు ఒక్క పాలసీ కూడా తయారు చేసుకోలేకపోయిందని విమర్శించారు. ఏమంటావు, మళ్ళీ కాళేశ్వరం కట్టాలనా? మరి అందుకనే మూసీ అని 1,50,000 కోట్ల ప్రాజెక్టు ముందలేసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి కూడా. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంగళవారం కేసీఆర్ సుమారు 3 గంటల పాటు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి దారితీసిన పరిస్థితులు, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ స్థితిగతులు, రాబోయే రోజుల్లో అసెంబ్లీ లోపల బయట పార్టీ పరంగా అనుసరించాల్సిన కార్యాచరణ తదితరాలపైన కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయింది. కొత్త సర్కార్కి ఇచ్చిన గడువు ముగిసినందున ఇకపైన ప్రజాక్షేత్రంలో మనం నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతోంది. ఇంకో 4 నెలలైతే బండారం పూర్తిగా బయటపడుతుంది. పాలనపైన దృష్టి పెట్టకుండా బదనాం చేసే పనిలో ఉన్నారు. అధికారంలోకి వచ్చేందుకు పార్టీలు హామీలు ఇవ్వడం సహజం, కానీ అధికారంలోకి వచ్చినాక వాటి అమలు దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నించకపోవడం ప్రజలను మోసగించడమే అని కేసీఆర్ ఎండగట్టిరట. గరళ కంఠుడిలా దిగమింగుకుంటుండట ఈయనట. గరళ కంఠుడట. గరళ కంఠుడు అగ్నిపర్వతంలాగా నేను లోపట్నే కుమిలిపోతున్నా. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తయారు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, తెలంగాణ ప్రజలది. బీఆర్ఎస్ పార్టీది కాదు, తెలంగాణ ప్రజలది, తెలంగాణ ఉద్యమానిది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఢిల్లీతో పాటు స్థానికంగా బలమైన శక్తులతో పోరాడం. రాష్ట్ర సాధన, అభివృద్ధిలో మనది విజయ గాథ. ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారు. పార్టీలో ఉండేవారు ఉంటారు, వెళ్ళేవారు వెళ్తారు. పార్టీలో ఉండాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం. ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి నాయకులను చేస్తే పదవులు వచ్చాక పార్టీని వీడుతున్నారు. అలా వెళ్ళేవారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోతున్నారని అధైర్యపడొద్దు. కాంగ్రెస్కు 6 ఎమ్మెల్యేలున్నా మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఆ 6 ఎమ్మెల్యేలు కావడానికి ఎవరు? నువ్వు నేర్చుకో. ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో, వాళ్ళు గెలిచిర్రో, వాళ్ళను 6 చేసింది ఎవరు? 19 నుంచి నువ్వే. పార్టీని మొత్తం ఖతం చేద్దాం అనుకున్నావు, ఏమైంది? వాళ్ళు ఇవాళ పవర్లోకి వచ్చారు. నువ్వు చేసిన దాన్ని వాళ్ళు నీది అనుసరిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ప్రజలు తలుచుకుంటే ఏమైనా జరగవచ్చు. పార్టీకి ఇది క్లిష్ట సమయం అనే వాదన సరికాదు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ మనది. ధైర్యం చెడకుండా జనంతో మమేకమవుదాం. ఇష్టంగా ప్రజా సమస్యలపైన పోరాడాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేలు బాగా ఎదుగుతారు. శాసనసభ నిబంధనలను తెలుసుకోండి. ప్రతిపక్ష సభ్యులుగా మీ హక్కులు వినియోగించుకోండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎందుకు ఆగమవుతాయి? నిరుద్యోగ సమస్యలను ఎందుకు పట్టించుకోవట్లేదు? రైతు బంధు విడుదలలో జాప్యం ఎందుకు? ఇలా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. రాజకీయంగా ఎదుర్కోలేక నా కుమార్తె కవితను కేసులో ఇరికించారు. బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? ఎంత బాధ ఉన్నా సంయమనంతో మౌనం పాటిస్తున్నా. నేను అగ్నిపర్వతంలా ఉన్నా, గరళ కంఠుడిలా బాధను దిగమింగుకుంటున్నా. ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో నాకు తెలుసు అని కేసీఆర్ పేర్కొన్నారు. కొడతనే ఉండు, నువ్వు ఫామ్ హౌస్లో ఉండి కొడతనే ఉండు. కానీ మేమేమంటున్నాము, ఇవన్నీ వాళ్ళకి నిర్దేశించుడు ఏందండి? అసెంబ్లీకి రావాలి. కానీ మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీకు అపారమైన అనుభవం ఉంది కదా.
ఈ 80,000 పుస్తకాలు ఇవన్నీ వదిలేయండి. ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కదా, మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఈ గవర్నమెంట్కి అవసరం కదా. ఈ గవర్నమెంట్ తప్పు చేస్తే ఎండగట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది కదా. ఈ ప్రజలు 39 స్థానాలు మీకు ఇచ్చిరు. 39 స్థానాలు ఇచ్చి మీరు ప్రశ్నించండి అని మీరు ఆ ప్లేస్లో కూర్చోబెడితే మీరు ఇంట్లో పండుకుంటే ఎట్లా? అండ్ దాంతోపాటు మీరు ఆ 39 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే కాదు, మీరు ఒక శాసనసభాపక్ష నేత. మీ పార్టీకి క్యాబినెట్ హోదా ఉంటుంది. మీకు వెహికల్స్ ఇస్తారు, సెక్యూరిటీని ఇస్తారు, మీ తిండి ఖర్చు వ్యవహారము మొత్తం ప్రజలు కట్టిన ట్యాక్సులతోనే. మరి తింటున్నావు, తాగుతున్నావు, అన్నీ చేస్తున్నావు, మరి అసెంబ్లీకి ఎందుకు వస్తలేవు? వాళ్ళకి చెప్తున్నాడు మీరు పోండి, మీరు చేయండి అంటుండు. ఎన్నో ఆడ కూర్చొని పోండి అంటుండు, యుద్ధం చేయండి. ఆయన మాత్రం దాచుకుంటున్నాడు. వాళ్ళు ఏమంటారు, నువ్వేరాని మేము యుద్ధం చేసిరేందని ఎక్కడ వాళ్ళు అక్కడ జారుకుంటున్నారు. ఇప్పుడు అదే అవుతుంది కదా. నిన్న 5-6 నిన్న రాలే సమావేశానికి. నేను గరళ కంటుని, అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఎందుకు ఈ సోది మాటలన్నీ? బయటికి రా ఫస్ట్ నువ్వు. అరే మీరు మీటింగ్లో మాట్లాడిందన్న బయట పెట్టుకోవచ్చు కదా, ఆ వీడియో అన్న బయట పెట్టవచ్చు కదా.